శ్రీ గురుభ్యో నమః. రామాయణ విజ్ఞానం శీర్షికకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు పునఃస్వాగతం. ఈరోజు అయోధ్య నగర వర్ణన అంటే మనము ఇప్పుడు ఏ ఆధునిక నగరాలు ఉన్నాయో వాటి నిర్మాణాన్ని, అయోధ్య నిర్మాణాన్ని ఒక్కసారి మనం అధ్యయనం చేస్తే అయోధ్య ఎక్కడుందో, అంటే భౌతికంగా ఒక్క నగరం మాత్రమే కాదు, మన శరీరంలోనూ అయోధ్య ఉంది. ప్రతి నగరము కూడా అయోధ్య నగరంగా ఎలా మలచాలి అన్న ఆలోచన మనకు నగర నిర్మాణ జ్ఞానాన్ని, ఈ ఆర్కిటెక్చర్ అంటున్నాం కదా, ఆ ఆర్కిటెక్చర్ అంటే సిటీ ప్లానింగ్, నగర నిర్మాణానికి సంబంధించిన విశేష జ్ఞానాన్ని, స్ఫూర్తిని అందిస్తుంది. అయోధ్య నగరంలో ప్రతి స్థలానికి దానికి తగిన విధంగా, అంటే విశేషమైన భూగోళ శాస్త్ర పరిజ్ఞానం ఉంది. ఎక్కడ జలవనరులు ఉన్నాయి, ఎక్కడ వృక్ష సంపద వృద్ధి చెందుతుంది, ఎక్కడ కర్మాగారాలు, అంటే మనం అనుకుంటాము ఇప్పుడే ఈ సమకాలీన సమయంలోనే ఫ్యాక్టరీలు ఉన్నాయి. అప్పుడు విశేషంగా ఆయుధాలు, రథాలు చేశారు కాబట్టి వాటికి సంబంధించిన నిర్మాణ పరిశ్రమలు ఎక్కడెక్కడ ఉండాలి, ఎందుకంటే కలుషితం కాకుండా నగరాన్ని దూరంగా ఉంచేవారు. ఇలా నగర నిర్మాణం విశేషంగా అయోధ్య నగరంలో వర్ణించబడి ఉంటుంది. అయోధ్య నగరంలో ప్రజలకు దొంగతనాలు, దోపిడీల మీద అస్సలు మనసు లేదంట. ఎందుకంటే ధర్మం అన్న శాస్త్రాన్ని తెలుసుకుంటే మనం చేసే తప్పుల వల్ల ఇంకొకళ్ళకు బాధ కలిగించే విషయమే కాకుండా మనకు పాపం చేకూరుతుంది అన్న విషయాన్ని తెలుసుకొని ఆ విధంగా జీవించేవారు. ఎందుకంటే కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతనః అని మనకు మైనాక హనుమత్ సంవాదంలో తెలుసుకోబోతున్నాము. అలాగే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతనః. అయోధ్య నగర వాసులు సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అంటే సత్యాన్నే చెప్పండి, కానీ ఇంకొకరి మనసు నొప్పించకుండా చెప్పండి. అలా జీవించే జీవన విధానం పేరే సనాతన జీవన విధానం. అలా సనాతనంగా జీవిస్తూ ఆయుర్వేద విధంగా వారి జీవన శైలి ఉండేది. అంటే ఎప్పుడు లేయాలి, ఎప్పుడు పడుకోవాలి. మనము ముఖ్యంగా ఈ సమయంలో వినాయక చవితి నుంచి శివరాత్రి దాకా మనకు భూగోళంలో ఉత్తర భాగంలో నార్థన్ హెమిస్ఫియర్ అంటాము, వాటిలో యమదంష్ట్రికలు అంటే ఈ సమయానికి కొంత ప్రకృతిలో మార్పులు జరిగి మన ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆ క్షీణించిన ఆరోగ్యాన్ని తిరిగి మనలోని ఇమ్యూనిటీ అంటున్నాం కాబట్టి రోగ నిరోధక శక్తిని ఎలా ఇంకా అభివృద్ధి చేసుకోవాలి అన్నదే మన పండగల సారాంశం. వినాయక చవితిలో మన చుట్టూ ఉన్న మూలికలను తెలుసుకొని ప్రతి పండగలో వాటిని ఎలా ఉపయోగించుకుంటూ, దీపావళిలో లేహ్యంగా మనం ఇమ్యూనిటీ బూస్టర్, మనం ఇప్పుడు వ్యాక్సినేషన్ తీసుకున్నట్టుగా తీసుకుంటూ ఒక జీవన విధానాన్ని, పొద్దున్నే లేచి చన్నీటి స్నానం చేస్తే, ఇప్పుడు ఉత్తర అమెరికాలో, యూరోప్లో ఉన్న వాళ్ళు చలిగా ఉన్నా కూడా పోలార్ డిప్ పేరిట వణికించే చలిలో చల్లటి నీళ్ళలో దుమికి బయటికి వస్తున్నారు. దానితో శరీరానికి రోగ నిరోధక శక్తి విశేషంగా అభివృద్ధి చెందుతుంది. ఈ సమస్త విజ్ఞానాన్ని కలిగి ఆ విజ్ఞానం ద్వారా ఒక జీవన శైలిని అలవర్చుకొని జీవిస్తున్నారు అయోధ్య నగరవాసులు. అందుకని వారిలో అకాల మరణాలు లేవు. ఇలా ఒక్కొక్క విషయాన్ని అయోధ్య నగర వర్ణనలో తీసుకుంటే మీరు ఒక్కొక్క శాస్త్రం ఉంది. మనము ఆయుర్వేదం గురించి మాట్లాడాము. అర్థశాస్త్రం, ఎంత సంపాదించాలి, రాజుకు 1/6, 1/6 వంతు మాత్రమే వాళ్ళు ట్యాక్సెస్ అంటున్నాము, ఆ విధంగా పన్నుల రూపంలో ప్రజల వద్ద నుంచి సేకరించేవారు. ఆ విధంగా సేకరించిన పన్నులతో ప్రజలకు, రాజ్యానికి సంబంధించిన మంచి అనేక పనులు చేసే బాధ్యతగా రాజులు జీవించేవారు. కాబట్టి అయోధ్య నగర వర్ణనం ఒక్కొక్కటి ఒక్కొక్క శాస్త్రాన్ని చెప్తుంది. ఎందుకంటే రఘువంశ మహాకావ్యంలో కాళిదాస్ అంటాడు,
ఈ రఘువంశ రాజుల గురించి చెప్పే శక్తి నాకు ఉందా? వాళ్ళు ఆజానుబాహులు, వారి గురించి చెప్పే వామనుడిగా నేనున్నానే, ఉద్బాహురివ వామనః, నన్ను చూసి నవ్విపోరా అంటాడు. అంటే అందులో ఉన్న శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపమా కాళిదాసస్య, వారు ఉపమానంలో ఒక్కొక్క ఉపమానంలో ఒక్కొక్క శాస్త్రం దాగి ఉంది. ఆ శాస్త్రాలన్నీ కూడా అయోధ్య నగర వర్ణనలో అర్థ వ్యవస్థ ఎలా ఉంది, ఆయుర్వేదం అంటే ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉంది, ఆయుర్వేద వేద విధానంలో వైద్యుడు అంటే తన పరిధిలో ఉన్న ప్రజల ఆరోగ్యం ఎంత బాగా ఉంటే అంత గొప్పగా వారికి జీతభత్యాలు అందేవి. ఇప్పుడు వైద్య విధానం, మనం వైద్యులను దూషించకూడదు. వైద్య విధానం ఎలా ఉంది అంటే, ఎంతమంది రోగులను పరిశీలించి ఎన్ని ప్రిస్క్రిప్షన్లు ఇచ్చి ఎన్ని మందులు ఇచ్చి ఎన్ని టెస్టులు రాస్తేనే పాపం వారికి ఇంత డబ్బు అని వస్తుంది. కానీ ఆయుర్వేదంలో ఆ విధంగా లేదు. కాబట్టి ఆయుర్వేద స్ఫూర్తితో మనం అయోధ్య నగర నిర్మాణాన్ని అంటే మన సమాజ నిర్మాణంలో మనం ఆరోగ్యం అంటే హెల్త్ కేర్ అంటే ఆరోగ్యంగా ఉన్న వారిని ఆరోగ్యంగానే ఉంచడం ఎలా, పేషెంట్ కేర్ అంటే రోగంతో బాధపడే వారిని తిరిగి ఆరోగ్యంగా మలచడం ఎలా, ఇలా అయోధ్య నగర వర్ణనలలో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క శాస్త్రం దాగి ఉంది అన్న కోణంలో మీరందరూ అధ్యయనం చేయాలని, ఆ స్ఫూర్తికి ఆ కార్యక్రమం సహకరిస్తుంది అని భావిస్తూ శ్రీ గురుభ్యో నమః.